ఏపీలో మహిళలకి ఉచిత బస్సు అనే దాని మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు ఇచ్చారు. తాజాగా చూసుకుంటే వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో ఆ పథకం మీద పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో 6 గ్యారంటీ హామీలు అంటే సూపర్ 6 హామీలను ఏవైతే కూటమి ప్రభుత్వం తెచ్చిందో అందులో ఇప్పటికి 2 పథకాలు అయితే చాలా కీలకంగా అమలు చేయడం జరిగింది. ఇంకా 4 పథకాలు అయితే ఉన్నాయి. ఆ 4 పథకాల్లో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రాబోయే జూన్ నెల నుంచి కూడా ప్రారంభం అవబోతున్నాయని చెప్పి ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఇదే నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గెలిచి జూన్ 12వ తారీఖుకి కీలకంగా చూసుకుంటే ఏడాది పూర్తవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఒక్కొక్క పథకాన్ని కూడా అమలు చేయాలనే ఒక పూర్తి నిర్ణయం అనేది నిన్న రీసెంట్ గా జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుల మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ కీలక నేతలందరూ కూడా చర్చించుకోవడం అయితే జరిగింది. ఆ మీటింగ్ అనంతరం కీలకంగా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మరో 2 నెలల్లో కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సును అయితే అమలు చేయడం జరుగుద్దని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మరి ఇన్ని రోజులు కూడా ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేదనేది చాలా మందికి కూడా సందేహం అయితే ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ కర్ణాటకలో ఉచిత బస్సు ఏదైతే హామీ ఇచ్చారో దానివల్ల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. ఇంకోవైపు తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి హామీ ఇచ్చారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఈ ఉచిత బస్సు ప్రయాణాల వల్ల చాలా రకాల ఇబ్బందులు అనేవి రావడం, ముఖ్యంగా బస్సుల కొరత అనేది రావడం, అంతకంటే కూడా సీట్ల కోసం ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొట్టుకోవడం అండ్ ఫేక్ ఆధార్ కార్డులు పెట్టుకుని చాలా మంది మహిళలు కూడా డైలీ ప్రయాణాలు కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇలా చాలా రకాల ఇబ్బందులు రావడంతో పాటు గవర్నమెంట్ కి ఎక్కువ మోతాదులో నష్టం కూడా రావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంతమంది మంత్రుల కమిటీలు అనేవి వేయడం జరిగింది. కొంతమంది మంత్రులు తెలంగాణ వెళ్లి తెలంగాణలో ఉన్న ఉచిత బస్సు ఏదైతే పథకం ఉందో దాని గురించి పూర్తి వివరాలన్నీ తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో ఎలా ఉంది, గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది అనే దాని మీద క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఇంకోవైపు మంత్రుల బృందం అనేది కర్ణాటక వెళ్లి సేమ్ అదే విధంగా అక్కడ కూడా గ్రౌండ్ రిపోర్ట్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఈ రెండింటిని కూడా ఆలోచించి పూర్తి నిర్ణయాలన్నీ తీసుకొని బస్సుల కొరత ఉండడం వల్ల మహిళలకి ఎక్కువ ఇబ్బంది, సీట్ల కోసం కొట్టుకోవడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఎక్కువ అవుతున్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే ఒక ఆలోచనకు వచ్చింది. అయితే ముందుగా చూసుకుంటే ఈ మహిళలకి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి కొత్త బస్సులు అనేవి కూడా కొనడానికి కూటమి ప్రభుత్వం అంటే ప్రభుత్వం తరపు నుంచి కొనడానికి కొన్ని సన్నాహాలు అయితే చేస్తుంది. ఇప్పటికే కూడా చాలా వరకు కూడా కొత్త బస్సులు అయితే కొన్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ తెలంగాణలోను కర్ణాటకలో ఉన్న ఉచిత బస్సు వల్ల ఏదైతే ఇబ్బందులు పాలవుతున్నారో ఇప్పుడు ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వస్తుందో కొద్ది రోజుల్లో నా పథకం తీసేస్తారని చెప్పి ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఒకవేళ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినట్లయితే దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా అన్ని విధాలుగా కూడా చర్చలు సంప్రదింపులు జరిపి కొత్త నిర్ణయాలన్నీ కూడా ఆలోచనలో పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. అయితే రాబోయే 2 నెలల లోపే ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇంకోవైపు టీడీపీ పోలిట్ బ్యూరో కమిటీ సభ్యుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఉచిత బస్సు అనేది కీలకంగా చూసుకుంటే జిల్లాల వారీగా ఉంటుందా లేదనంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చు అనేది ఇంకా పూర్తి క్లారిటీ అయితే ఇవ్వనుంది. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని గాడిలో పెడుతూ ఇంకోవైపు అభివృద్ధి చేస్తూ ఇంకోవైపు సంక్షేమ పథకాల మీద ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఒక్కొక్కటి కూడా నెరవేర్చుకు రావడం అయితే జరుగుతుంది. అయితే ఏది ఏమైనా సరే రాబోయే 2-3 నెలల్లోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆ తర్వాత మహిళలకి ఉచిత బస్సు ఈ 3 పథకాలు కూడా అమలయ్యే అవకాశం అయితే పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. ఈ 3 పథకాలు ఈ 2-3 నెలల్లో మొదలైతే 2029 ఎన్నికలు జరిగే వరకు కూడా పూర్తి స్థాయిలో అమల్లో ఉండే విధంగా పూర్తి స్థాయి నిబంధనలు అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ఇవ్వడం వల్ల దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది మహిళలకి లబ్ధి చేకూరుతుందని చెప్పి ఒక అంచనా వేయడం జరిగింది. దానితో పాటు ఆర్టీసీకి రోజుకి 4 కోట్ల చొప్పున నెలకి దాదాపుగా 120 కోట్లకు పైగా నష్టం వస్తుందని ఒక అంచనా అయితే వేయడం జరిగింది. ఆ 120 కోట్ల నష్టం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం సరిచేసే విధంగా దాన్ని కూడా కొంత తగ్గించుకునే విధంగా ప్రభుత్వం ఇంకొక విధానంలో ఆదాయాన్ని సృష్టించుకునే పనులు అయితే పడ్డారు. ఏది ఏమైనా సరే రాబోయే 2 నెలల్లో మహిళలకి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది.